గవర్నర్గా కేసీఆర్ కాక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా. కేంద్ర మంత్రిగా కేటీఆర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు. విలీనం తర్వాతే కవితకు బెయిల్. రుణమాఫీ కానోళ్లు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంట. తీన్మార్ మల్లన్న కూడా రాసుకొని వచ్చింది ఆఖరికి వార్త. తీన్మార్ మల్లన్న కూడా సో నేను మంచో చెడో ఎక్కడున్నా కానీ తీన్మార్ మల్లన్న ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ప్రజలకు దగ్గర ఉండాలన్న కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. సో తీన్మార్ మల్లన్న గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మంచో చెడో ఎంత వీలైతే అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసేయండి. బీసీ నినాదం అని ఈ మధ్యకాలంలో మళ్ళీ బీసీ నినాదం బలంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ లైన్ తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు జరిగిపోయినాయి, చేయాల్సిన ఉద్యమం ఒక బీసీ ఉద్యమం ఒకటే అన్నారు కదా, చలో ఆ లైన్ తీసుకోండి. మీ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అంటే మీ పైన కూడా వ్యతిరేకత వస్తున్నట్టే. ఇప్పటికే మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ప్రజలకు దూరం అవుతూ వస్తూ ఉన్నారు. పబ్లిక్లో మీ పైన చర్చ జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంది? ఒకానొక దశలో తీన్మార్ మల్లన్న తెలంగాణకు ఆప్షన్గా కనిపించిండు. తెలంగాణకు దిక్కే తీన్మార్ మల్లన్న స్థాయికి వెళ్ళిన తీన్మార్ మల్లన్న నేడు తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంది అన్న ఎమ్మెల్సీ పదవి మీకు ఉండొచ్చు కాక. మీరేం మొన్న స్వయాన చెప్పారు తీన్మార్ మల్లన్న కంటే పెద్ద పదవా ఎమ్మెల్సీ పదవి అని మీరే అన్నారు కదా. 100% తీన్మార్ మల్లన్న కంటే పెద్ద పదవి ఎమ్మెల్సీ పదవి కాదు, కానీ అది ప్రజలు ఇచ్చిన పదవి కాబట్టి ప్రజలు అనుకుంటారు అదే తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే కదా, ఆ పార్టీలో ఉండి కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే తీన్మార్ మల్లన్న ప్రశాంతంగా ఉండడని చెప్పి ఆ చర్చ బలంగా జరుగుతూ ఉంది. మంచో చెడో కొత్త జెండా పట్టుకొని ప్రజలకు దగ్గర కాండి. సో మళ్ళీ ఆప్షన్ మీరే తెలంగాణ ప్రజలకు కనిపించే అవకాశం ఉంటుంది. సో వీలైనంత తొందరగా ఆ నిర్ణయం మీరు తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయన్నారు. బీజేపీలో విలీనం అయిన వెంటనే కేసీఆర్ గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడుపుతున్న కవితకు అప్పుడు బెయిల్ వస్తుందని, కవితకు రాజ్యసభ పంపిస్తారని చెప్పారు. తెలంగాణలో హరీష్ రావు ప్రతిపక్ష నేతగా ఉంటారని, ప్రస్తుతం ఉన్న 4 రాజ్యసభ ఎంపీలు సైతం బీజేపీలో చేరిపోతారని వ్యాఖ్యానించారంట. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సో శనార్ తెలంగాణ కాబట్టి ఒక మాట చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ప్రశ్నించక ముందు ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా వ్యతిరేకించుకుంటూ మాట్లాడంటే ఒక్కడిని కూడా శాతకాలి ఆనాడు. వాస్తవమే. తీన్మార్ మల్లన్న ప్రజలు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడ్డా పర్లేదు అని చెప్పి ఒక ఛానల్ వేదికగా బలంగా మాట్లాడిన గొంతుక తీన్మార్ మల్లన్న. చాలామంది అనుకుంటారు అరే రాము మార్నింగ్ న్యూస్లోకి వచ్చినప్పుడల్లా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న జోక్తాడు అంటే కాలోజీ టీవీ రామీడ మాట్లాడుతున్నా అంటే కారణం తీన్మార్ మల్లన్ననే. సో ఆ నియతి కొద్దిగా ఉండాలి. ఇప్పుడు మేము ప్రశ్నించే గొంతుకలు స్క్రీన్లు పెట్టుకొని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ తీన్మార్ మల్లన్నని ఫాలో అయ్యి మాట్లాడుతున్న వాళ్ళే. ఇవన్నీ మర్చిపోతారు. ఆయన మీద చిన్న వ్యతిరేకత వచ్చేసరికి అరే తీన్మార్ మల్లన్న అట్లా ఇట్లా 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 ఆయన చేసిన పోరాటంలో ఇప్పుడు ఎవరైతే తీన్మార్ మల్లన్నని విమర్శిస్తూ ఉన్నారో ఆయన కింద పోల్చుకుంటే మీ పోరాటం ఎక్కడిది? ఆయన పడ్డ ఇబ్బందులు 100 రోజుల జైలు జీతం కావచ్చు, అలా కుటుంబాన్ని రోడ్లపైకి తీసుకొచ్చే సందర్భం కావచ్చు. ఎందుకంటే దగ్గరుండి చూసిన నేను అలా కుటుంబం ఎంత ఇబ్బంది పడ్డదో, అలా పిల్లల పరిస్థితి ఏందో దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఆయన తీసుకొచ్చే చైతన్యమే. ఆయన ఒక్కరిని ఆనాడున్న ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్ల అందరూ తెరపైకి వచ్చినారు. తెరపైకి వచ్చి ప్రతి గ్రామాలలో ఒక ప్రశ్నించే గొంతుకు తయారైంది. వాస్తవాలు చెప్పడం వల్ల ఆ గ్రామం మొత్తం చైతన్యమైంది. ఆ చైతన్యం కూడా ఎవరి వల్ల? తీన్మార్ మల్లన్న ఆనాడు తీసుకొచ్చింది కాబట్టి తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్లో చెప్పే వార్తలు గ్రామాల్లో ప్రతి గ్రామంలో చర్చ జరిగింది రచ్చబండ దగ్గర. సో అందుకే నేను మల్లన్నకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అనవసరంగా మీరు ప్రజలకు దూరం కాకండి పొరపాటున కూడా. గవర్నర్గా కేసీఆర్ కాక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా. కేంద్ర మంత్రిగా కేటీఆర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు. విలీనం తర్వాతే కవితకు బెయిల్. రుణమాఫీ కానోళ్లు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంట. తీన్మార్ మల్లన్న కూడా రాసుకొని వచ్చింది ఆఖరికి వార్త. తీన్మార్ మల్లన్న కూడా సో నేను మంచో చెడో ఎక్కడున్నా కానీ తీన్మార్ మల్లన్న ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ప్రజలకు దగ్గర ఉండాలన్న కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. సో తీన్మార్ మల్లన్న గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మంచో చెడో ఎంత వీలైతే అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసేయండి. బీసీ నినాదం అని ఈ మధ్యకాలంలో మళ్ళీ బీసీ నినాదం బలంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ లైన్ తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు జరిగిపోయినాయి, చేయాల్సిన ఉద్యమం ఒక బీసీ ఉద్యమం ఒకటే అన్నారు కదా, చలో ఆ లైన్ తీసుకోండి.
మీ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అంటే మీ పైన కూడా వ్యతిరేకత వస్తున్నట్టే. ఇప్పటికే మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ప్రజలకు దూరం అవుతూ వస్తూ ఉన్నారు. పబ్లిక్లో మీ పైన చర్చ జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంది? ఒకానొక దశలో తీన్మార్ మల్లన్న తెలంగాణకు ఆప్షన్గా కనిపించిండు. తెలంగాణకు దిక్కే తీన్మార్ మల్లన్న స్థాయికి వెళ్ళిన తీన్మార్ మల్లన్న నేడు తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంది అన్న ఎమ్మెల్సీ పదవి మీకు ఉండొచ్చుగాక. మీరేం మొన్న స్వయాన చెప్పారు తీన్మార్ మల్లన్న కంటే పెద్ద పదవా ఎమ్మెల్సీ పదవి మీరే అన్నారు కదా. 100% తీన్మార్ మల్లన్న కంటే పెద్ద పదవి ఎమ్మెల్సీ పదవి కాదు, కానీ అది ప్రజలు ఇచ్చిన పదవి కాబట్టి ప్రజలు అనుకుంటారు అదే తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే కదా, ఆ పార్టీలో ఉండి కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే తీన్మార్ మల్లన్న ప్రశాంతంగా ఉండడని చెప్పి ఆ చర్చ బలంగా జరుగుతూ ఉంది. మంచో చెడో కొత్త జెండా పట్టుకోండి, ప్రజలకు దగ్గర కాండి. సో మళ్ళీ ఆప్షన్ మీరే తెలంగాణ ప్రజలకు కనిపించే అవకాశం ఉంటుంది. సో వీలైనంత తొందరగా ఆ నిర్ణయం మీరు తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయన్నారు. బీజేపీలో విలీనం అయిన వెంటనే కేసీఆర్ గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడుపుతున్న కవితకు అప్పుడు బెయిల్ వస్తుందని, కవితకు రాజ్యసభ పంపిస్తారని చెప్పారు. తెలంగాణలో హరీష్ రావు ప్రతిపక్ష నేతగా ఉంటారని, ప్రస్తుతం ఉన్న 4 రాజ్యసభ ఎంపీలు సైతం బీజేపీలో చేరిపోతారని వ్యాఖ్యానించారంట. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సో శనార్ తెలంగాణ కాబట్టి ఒక మాట చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ప్రశ్నించకముందు ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా వ్యతిరేకించుకుంటూ మాట్లాడంటే ఒక్కడిని కూడా శాతకాలే ఆనాడు. వాస్తవమే. తీన్మార్ మల్లన్న ప్రజలు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడ్డా పర్లేదు అని చెప్పి ఒక ఛానల్ వేదికగా బలంగా మాట్లాడిన గొంతుక తీన్మార్ మల్లన్న. చాలామంది అనుకుంటారు అరే రాము మార్నింగ్ న్యూస్లోకి వచ్చినప్పుడల్లా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న జోక్తాడు అంటే కాలోజీ టీవీ రాము ఈడ మాట్లాడుతున్నా అంటే కారణం తీన్మార్ మల్లన్ననే. సో ఆ నియతి కొద్దిగా ఉండాలి. ఇప్పుడు మేము ప్రశ్నించే గొంతుకలు స్క్రీన్లు పెట్టుకొని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ తీన్మార్ మల్లన్నని ఫాలో అయ్యి మాట్లాడుతున్న వాళ్ళే. ఇవన్నీ మర్చిపోతారు. ఆయన మీద చిన్న వ్యతిరేకత వచ్చేసరికి అరే తీన్మార్ మల్లన్న అట్లా ఇట్లా ఇట్లా అంటే ఆయన చేసిన పోరాటంలో ఇప్పుడు ఎవరైతే తీన్మార్ మల్లన్నని విమర్శిస్తూ ఉన్నారో మీ ఆయన కింద పోల్చుకుంటే మీ పోరాటం ఎక్కడిది? ఆయన పడ్డ ఇబ్బందులు 100 రోజుల జైలు జీతం కావచ్చు, అలా కుటుంబాన్ని రోడ్లపైకి తీసుకొచ్చే సందర్భం కావచ్చు. ఎందుకంటే దగ్గరుండి చూసిన నేను అలా కుటుంబం ఎంత ఇబ్బంది పడ్డదో, అలా పిల్లల పరిస్థితి ఏందో దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా.